మండపం దగ్గర పడున్నటువంటి వ్యక్తి, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని ప్రభువు చెప్పగా యేసు మాట విన్నాడు. ఆ మాట ప్రకారము అతను లేచి నడిచి తన పరుపెత్తుకొని నడిచి వెళ్ళిపోతూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన నిస్సహాయకులకు సహాయం చేసే దేవుడు. ఇలా ఒక విలువైనటువంటి మాట ఉంది. ఇంతకు అతను ఎందుకు ఆ స్థితిలో పడి ఉన్నాడంటే, మనం వెనక వచనాలన్నీ కూడా చదువుకున్నట్లయితే యేసుక్రీస్తు ద్వారా అతనితో ఒక మాట అంటాడు, మరి ఎన్నడూ కూడా పాపము చేయవద్దు. చూసారా, పాపం వల్ల ఏమొస్తుంది? మానవుడికి అనారోగ్యం వస్తుంది. పాపం వలన మానవుడికి అనారోగ్యం వస్తుంది. యేసుక్రీస్తు ద్వారా అంటాడు, ఇక నువ్వు పాపము చేయకు. నేను ఇక్కడ ఒక మాట నా బైబిల్ గ్రంథంలో రాసి పెట్టుకున్నాను. ఏంటి అంటే ప్రియులారా, వ్యాధి నయం కావడము కంటే, మరలా చెప్తున్నా, వ్యాధి నయం కావడము కంటే పాపము నుంచి విముక్తి కలగడమే ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా చెప్తున్నా, శరీరానికి వ్యాధులు వస్తాయండి. అయితే ఒకటి, ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందుకుంటే ప్రభు కనికరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ప్రభు దగ్గర పశ్చాత్తాపం పొందుకుంటే ప్రభు తప్పక సహాయం చేస్తాడు. పాపముల నుంచి విముక్తి పొందడమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన అంటాడు, మరి ఎన్నడూ కూడా నువ్వు పాపము చేయవద్దు. ఎస్ లో ఆయన విశ్రాంతి దినమును సైతము ఆయన బాగు చేసినటువంటి దేవుడు. అన్నటువంటి యూదులందరూ కూడా విశ్రాంతి దినం ఎందుకు మీరు స్వస్థపరుస్తున్నారంటే, విశ్రాంతి దినమును కూడా ప్రభువే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.